వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. ఏంజిల్ నంబర్స్ ఇవాళ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఒక రైట్ నేమ్లో కనుక ఏంజిల్ నెంబర్ ఉంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పేసి చాలా సిరీస్లో చెప్పడం జరిగింది. ఏంజిల్ నెంబర్ సిరీస్లో అందులో భాగంగానే న్యూ ఇయర్ కూడా రాబోతుంది. న్యూ ఇయర్లో నేమ్ను బట్టి వైబ్రేషన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు చెప్పేటువంటి ఏంజిల్ నెంబర్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లేదు అని అంటే ఆ ఏంజిల్ నెంబర్ మీ పేరులో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉండేలా చూసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఏంజిల్ నెంబర్ గురించి డిస్కస్ చేయడానికి అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ఏంజిల్ నెంబర్ 1111 కనుక మనం చూసుకుంటే దాని వైబ్స్ కానివ్వండి, లేదంటే అది మనకి ఇచ్చేటువంటి అబండెన్స్, ప్రాస్పరిటీ కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది అసలు? హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఒక 1 ఉంటేనే క్రియేటివిటీ, లీడర్షిప్ క్వాలిటీస్, సెల్ఫ్ రెస్పెక్ట్, చాలా 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 ఉత్తమమైన క్వాలిటీస్ ఉంటాయి ఒక 1 ఉంటేనే. అదే 4 ఒకట్లు అంటే 11 సో 1111 ఈజ్ ఈక్వల్ టు ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాస్పిరిటీ. అంటే దేవుళ్ళు దేవతల రూపంలో మనుషులతో కనెక్షన్లోకి వస్తారు. అంటే ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనం మ్యాచ్ అవుతుందో మామూలుగా వాళ్ళు సిగ్నల్స్ ఇస్తుంటారు, మనం ఫాలో అవ్వలేం. అవును. సో నంబర్స్ రూపంలో అంటే ప్రతిదీ నంబరే. పుట్టినప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ నంబరే. సో ఎవ్రీథింగ్ ఈజ్ డెల్ట్ విత్ నంబర్. సో ఏంజల్స్ ఇచ్చే నంబర్స్ని మనం డీకోడ్ చేసుకోగలిగితే, సో చాలామందికి 1111 అంటే చాలామంది తెలియకపోవచ్చు. బట్ తెలిసిన వాళ్ళు ఏంటంటే దా సీక్రెట్ని ఓపెన్ చేసి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అంటే ఇట్స్ ఎ న్యూ బిగినింగ్, ఏ న్యూ స్టార్ట్. అంటే ఒక మనిషి కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అంటే బిజినెస్ వెళ్దామా, జాబ్కి వెళ్దామా. సో బిజినెస్ చేద్దాం అనుకున్నాడు, ఆ టైంలో 111 కనబడిందంటే యూ కెన్ గో ఫార్వర్డ్, బిజినెస్ చేయండి. ఎస్, నువ్వు చేసే న్యూ బిగినింగ్కి అద్భుతమైన నేనున్నాను, నీకు అండగా ఉన్నాను, నేను గెలిపించుకుంటాను, నీకు బిజినెస్లో తిరుగులేదు. సో అది. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు. ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరికి ఒకటేసారి కనిపిస్తుంది కొన్నిసార్లు. ఎస్ ఎస్. అది అది అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు హస్బెండ్కి ఏమంటే ఫైనాన్షియల్ గ్రోత్, మా న్యూ బిజినెస్ స్టార్టా, లేకపోతే ప్రాజెక్ట్ స్టార్టా, లేదా వెంచర్ రియల్ ఎస్టేట్లో స్టార్టా, ఇది ఒకటి. అమ్మాయిలకి, పెళ్ళైన అమ్మాయిలకి 111 అంటే దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ కిడ్. సో వీళ్ళు ఈ చూసిన 2-3 monthsలోకి వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. ఈ 1111 చూసిన అమ్మాయిలు. అంటే కొంతమంది ప్లాన్ చేస్తుంటారు, ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఈ 111 కనబడ్డాక ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ షీ విల్ బికమ్ ప్రెగ్నెంట్. ఈ న్యూ బిగినింగ్ అంటే మదర్ రోల్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 111 చూస్తే కొత్త మార్పులు, కొత్త విజయాలు, కొత్త దారి. సో సింగిల్ 1 అనుకున్నానా, సింగిల్ 1 సూర్య భగవానుడు. ఓకే. సో ఇతని వల్ల లీడర్షిప్ క్వాలిటీస్, క్రియేటివ్ నాలెడ్జ్ విపరీతం. వీళ్ళు ఏ పనైనా సక్సెస్ చేయగలరు. 2 ఒకట్లు అనుకోండి, ఇలా ఉంటుంది 2 ఒకట్లు. సో ఇది రోడ్, దారి, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్. సో 2 ones అంటే దారి చూపిస్తుంది. ఎస్, ప్యారలల్ లైన్, రోడ్ లాగా. 3 ones అంటే యు ఆర్ గోయింగ్ టు ద టాప్, యు ఆర్ గోయింగ్ టు ద టాప్ అంటే చేంజెస్ రాబోతున్నాయి, జాబ్లో ప్రమోషన్, బిజినెస్లో ప్రమోషన్. హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ 1111 వచ్చిందంటే మీరు ఇంకా జంకద్దండి, హెసిటేట్ చేయొద్దంటే ఇలా కనబడినప్పుడు మనం పాజిటివ్ మైండ్తో ఉండాలి. అంటే ఇప్పుడు మనము వాట్ వీ థింక్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ అనమాట. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది మన కంపల్సరీగా. నెగిటివ్ అనుకున్నప్పుడు నెగిటివ్ జరుగుతుంది ఖచ్చితంగా. నేను మైండ్లో మనం ఏదైతే అఫర్మేషన్స్ చేసుకుంటామో, నేను సక్సెస్ అవుతాను, ఇలా అవుతాను అన్నప్పుడు అవి దే కమింగ్ టు రియాలిటీ. ఈ 111 అంటే ఆల్ యువర్ డ్రీమ్స్ ఆర్ బికమింగ్ ప్రాక్టికల్, రియాలిటీలోకి అవుతున్నాయి, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుందని. సో ఈ 1111 చూసినప్పుడు ఒక చిన్న అందరికీ ఒక సక్సెస్ మంత్ర చెప్తాను. ఓకే ఓకే. ఈ 1111 కనబడినప్పుడు యూజువల్గా మార్నింగ్ బ్రహ్మగడియల్లో 3 to 5 బ్రహ్మ ముహూర్తాన లేచి మన అఫర్మేషన్ బుక్లో 11 times 11 days, దీన్నే 1111 మంత్ర. సో ఇలా రాసుకున్నప్పుడు కొంతమందికి 5 days, 6 days, 7 daysకే ఈ పనులు అయిపోతాయి, కొంతమందికి 11 daysకి అవుతాయి, కొంతమందికి 1 or 2 days లేట్ అవుతాయి, డిపెండింగ్ ఆన్ దేర్ ఫీలింగ్. రాసేటప్పుడు అవుతుందా అవ్వదా అనే సందేహంతో రాయకూడదు. నేచర్ ఇవ్వబోతుంది, నాకు అంత డబ్బు రాబోతుంది,
నాకు ఫైనాన్షియల్ గ్రోత్ రాబోతుంది, సక్సెస్ రాబోతుంది ఊహించుకుంటూ జరిగినట్టు ఫీల్ అవుతూ రాయాలి. 11 టైమ్స్ నేను చెప్పినట్టు బ్రహ్మముహూర్తంలో 3 to 5 రాస్తే అత్యంత పవర్. సేమ్ టైం మెయింటైన్ చేస్తే బెటర్. సేమ్ బుక్ అండ్ సేమ్ పెన్. సో బెటర్ రైటింగ్ విత్ బ్లూ పెన్. సో ఆఫ్టర్ రైటింగ్ 11 అంటే రాసిన తర్వాత ఏం చేయాలంటే ఎల్లో క్యాండిల్ తీసుకొని క్యాండిల్తో ఈ పేపర్ని మనం బర్న్ చేసేసి దీన్ని చేతిలోకి తీసుకొని వీఆర్ గివింగ్ టు ద సన్ గాడ్. మార్నింగ్ 7 o'clock అయినప్పుడు దేవుడికి, సూర్యభగవానుడికి, ఇవన్నీ సూర్యభగవానుడు కదా, సూర్యభగవానుడికే మనం దీన్ని మన కోరికలు రాసిందని కాల్ చేసి మనం భగవానుడికి ఇవ్వాలన్నమాట, ఊపేయాలి. సో 11 times 11 days ఇలా బర్న్ చేసి, ఎల్లో క్యాండిలే, వేరే క్యాండిల్ లేదు, ఎల్లో కలర్. ఎల్లో ఆల్సో ఇస్ రిఫ్లెక్టింగ్ సన్. సో ఇది చేస్తే మన కోరికలన్నీ కూడా అద్భుతంగా ఫలిస్తాయి. ఆల్ అవర్ డ్రీమ్స్ విల్ బికమ్ రియాలిటీ. హైయెస్ట్ పవర్ నాన్న, హైయెస్ట్ పవర్ ఆఫ్ సక్సెస్, మనీ వైజ్, గ్రోత్ వైజ్, అంటే బిల్డింగ్స్ కావచ్చు, కార్ కావచ్చు, బంగ్లాలు కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, సముద్రాలు దాటే యోగం అన్నీ కూడా వీళ్ళు ఈ 11 సిరీస్ వాళ్ళకి ఉంటుంది, ఏంజల్ నెంబర్ చూసిన వాళ్ళకి. ఒకవేళ ఏంజల్ నెంబర్స్ పేరులో రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి పెట్టుకోవాలి అని అంటే ఎలా సార్? అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? కొంతమందికి ఈ నంబర్స్ కనబడకుండా ఉంటాయి, వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతుంటారు. సో అలా కనబడకపోతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను జస్ట్ కమింగ్ ఇన్ ద కార్ 1111 కార్ నంబర్ చూశాను, 8888 కూడా చూశాను. బా సో 111 అంటే గోయింగ్ టు టాప్, 888 అంటే అబండెంట్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్ అని. సో ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ అవుట్ ఐ సీ 8888 నంబర్. సో ఈ ఏంజల్ నంబర్స్ చాలా ప్రభావితం. సో మనకు అలా కనపడకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. నేను మీ పేర్లు చెక్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి, మీ బర్త్ నంబర్, డిస్ నెంబర్ చెక్ చేసి, ఏ ఏంజల్ నంబర్ పెడితే మీకు పైకి తీసుకొని వస్తుంది ఫైనాన్షియల్ వైజ్, హెల్త్ వైజ్, రిలేషన్ వైజ్, ఆ నంబర్ పెట్టడం ద్వారా ఖచ్చితంగా అంటే ఆ ప్రతి పిలుపుకి మన బాడీలో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి, మన చుట్టూ పంచభూతాలు చేరిపోతాయి. సో నేను చెప్పినట్టు కోర్స్ రాయడం, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవడం ద్వారా ఈ ఏంజల్స్ మన బాడీ దూరేసి మనల్ని పైకి మనీ వైపు, సక్సెస్ వైపు, ప్రాస్పెరిటీ వైపు తీసుకెళ్తాయి. ఇది 100% షూర్ నాన్న. ఎందుకంటే మనం లాస్ట్ 34 yearsగా నాన్నగారి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఒకరు వస్తారు, కారు కావాలని వస్తారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఒక కారు కొంటే చాలని. ఒక 2 years చూస్తే కారు, ఇల్లు, భూములు చాలా కొనేసి ఉంటారు. సో అలా లక్షలాది మంది గైడ్ చేశాము. అండ్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, నేను ఏంజల్ నెంబర్స్ పెడితే ఏంజల్స్ వాళ్ళకి దారి చూపిస్తాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్? అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి, మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి, నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను.
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.